నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్ లో సీనియర్ స్టార్స్ నుంచి పాన్ ఇండియా హీరోల వరకు ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరి సినిమాలు వరల్డ్ వైడ్ గా హల్చల్ చేస్తున్నాయి, ఎవరి టార్గెట్ ఎంతని ఫిక్స్ చేసుకున్నారు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో సీనియర్స్ పాన్ ఇండియా హీరోల నడుమ వార్ జరుగుతోందా? మరి ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు లాస్ అవుతారో ఇవాళ స్టోరీ బోర్డ్ లో చూసేద్దాం. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ. ఒకరేమో మాస్, మైథాలజీ టచ్, డివోషనల్ యాక్షన్ తో, మరొకరు ఫ్యామిలీ ఎమోషన్ ఎంటర్టైనర్ తో బాక్స్ ఆఫీస్ లో హీట్ పెంచేస్తున్నారు. వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ లో కేక పుట్టిస్తున్నారు. ఒకవైపు సీనియర్ స్టార్స్ మెగాస్టార్ బాలయ్య, వెంకటేష్, నాగ్, పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదైనా స్క్రీన్ మీదైనా అదే ఎనర్జీ. మరోవైపు పాన్ ఇండియా స్టార్స్ బ్యాచ్ మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, తేజ సజ్జా, విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హైప్ తో హీట్ పెంచేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ లో ఎవరి కలెక్షన్ వేవ్ ఇంకా కొనసాగుతుంది, ఎవరి టార్గెట్ ఏ లెవెల్లో ఉంది, ఇదే మైండ్ గేమ్. సీనియర్ స్టార్లు ఇమేజ్ మెయింటైన్ లో బిజీ అయితే పాన్ ఇండియా హీరోలు నెక్స్ట్ లెవెల్ రికార్డులకే సెట్ అవుతున్నారు. వసూళ్లు, క్యారెక్టర్స్, మార్కెట్ రేంజ్ ఎవరి టార్గెట్ వాళ్లదే. కానీ ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనేది బాక్స్ ఆఫీస్ తేల్చే ఆట. సైరా నరసింహారెడ్డితో 244 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించాడు. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యతో 232 కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంటే ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమేనని చిరు ప్రూవ్ చేసేశాడు. అయితే బోళా శంకర్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. కానీ ఈసారి మనశంకర్ వరప్రసాద్తో మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేసే టైం వచ్చింది. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇటు ఫ్యాన్స్ హార్ట్లో రెండు వైపులా కూడా మెగాస్టార్ టాలీవుడ్ లో టాప్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని సంక్రాంతికి రావడానికి రెడీ అయ్యాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాతో సక్సెస్ ఫార్ములా సెట్ చేశాడు. వరుస హిట్స్, జీరో ఫ్లాప్స్. ఇప్పుడు అదే ఫార్ములా చిరుతో మిక్స్ అయింది. రిలీజ్ అయిన సాంగ్ ప్రోమో మీద మొదట ట్రోల్స్ వచ్చినా ఫుల్ సాంగ్ వచ్చాక సీన్ రివర్స్ అయింది. పాజిటివ్ వైబ్స్ పీక్స్ కి చేరాయి. అందుకే ఈసారి టార్గెట్ కేవలం 100-200 కాదు, స్ట్రైట్ గా 300 కోట్ల క్లబ్. ఇంకా అదనంగా వస్తే బోనస్. అంటే డాకు మహారాజ్ తో బాలకృష్ణ మాస్ స్టామినా మళ్లీ ప్రూవ్ చేసేశాడు. బాబీ డైరెక్షన్ లో 100 కోట్ల బడ్జెట్ తో వచ్చి దాదాపు వరల్డ్ వైడ్ గ్రాస్ 200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందొచ్చిన అఖండ 50 కోట్ల కాస్ట్ తో 132 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము రేపింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది. బోయపాటి శ్రీను అండ్ బాలయ్య డిసెంబర్ 25న అఖండ 2 తాండవం మొదలవబోతోంది. పవర్, డివోషన్, డైలాగ్స్ అన్నీ మళ్లీ ఆడియన్స్ లో ఆ అఖండ ఫైర్ రివైండ్ చేస్తాయా లేదా అనే ఆసక్తి నందమూరి ఫ్యాన్స్ లోనే కాదు, కామన్ ఆడియన్స్ లో కూడా ఉంది. బోయపాటి లాస్ట్ మూవీ స్కంద బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడింది. ఆశించినంత కలెక్షన్ రాబట్టలేకపోయింది. కానీ బాలయ్య మాత్రం డాకు మహారాజ్ తో స్ట్రైట్ హిట్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ 3 మాస్ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే ఎనర్జీతో మళ్లీ కలుస్తూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. ఫ్యాన్స్ కైతే టార్గెట్ క్లియర్. మొదటి అఖండ రికార్డ్స్ ని బద్దలు కొట్టాలి. మినిమం 300 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించాలి. అదనంగా వస్తే బోనస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ కి సోల్ గా ఉన్న ఈ కాంబినేషన్ ఈసారి హిట్ ఇస్తుందా, లేక మిక్స్డ్ ఒపీనియన్స్ నే రియాలిటీగా మార్చేస్తుందా అన్నది చూడాలి. సీనియర్ స్టార్లలో వెంకటేష్ ఈ ఏడాది ఫ్యామిలీ ఫీల్ తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. నెక్స్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో వస్తున్నాడు. ఇక నాగార్జున 100వ సినిమా కింగ్ 100, రవితేజ మాస్ జాతర టాలీవుడ్ లో హైప్ పెంచుతున్నాయి. వీటిలో ఏవి బాక్స్ ఆఫీస్ లో హల్చల్ చేస్తాయి, దేని కలెక్షన్ల టార్గెట్ ఎంత? లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతో దుమ్ము లేపేశాడు. జస్ట్ 50 కోట్ల బడ్జెట్ తో వచ్చి 300 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి సీనియర్ స్టార్స్ లో టాప్ పొజిషన్ కొల్లగొట్టాడు. అంతకు ముందు కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనే F3 తో హిట్ ఇచ్చిన వెంకీ ఆ తర్వాత శైలేష్ కొల్ను డైరెక్షన్ లో చేసిన సైంధవ్ తో కాస్త వెనకబడ్డాడు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి సంక్రాంతికి వస్తున్నాం బాగా కనెక్ట్ అయి బాక్స్ ఆఫీస్ మీద ఫ్యామిలీ ఫెస్టివల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీ ఫీలింగ్ కి త్రివిక్రమ్ మాటల టచ్ జత కాబోతున్నాయి. గతంలో వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా చేశాడు. ఆ రెండు సూపర్ హిట్ సినిమాలే. ఈ కాంబో అంటే సెంటిమెంట్ కి హాస్యం యాడ్ అయిన గోల్డ్ మిక్స్. ప్రెజెంట్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ తో మెగా ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించిన వెంకీ తన నెక్స్ట్ ఫుల్ లెంగ్త్ సినిమా కోసం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ సెట్ అయ్యాయి. కానీ ఫ్యాన్స్ డౌట్ క్లియర్. త్రివిక్రమ్ తో ఈసారి కూడా 300 కోట్ల మార్క్ మళ్లీ దాటుతాడా, లేక సంక్రాంతి మ్యాజిక్ ఒక్కసారికే పరిమితమా? ఊపిరితో కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన నాగార్జున 50 కోట్ల బడ్జెట్ తో వచ్చి 97.7 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించాడు. ఆ తర్వాత సోగ్గడి చిన్న జస్ట్ 25 కోట్ల ఖర్చుతో 82.8 కోట్లతో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు లైన్ లో ఉంది నాగ్ 100వ సినిమా కింగ్ 100 గా
టైటిల్ చర్చలో ఉంది. తమిళ దర్శకుడు రా కార్తిక్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. భారీ ప్రాజెక్టు కూడా. 100 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా అనుష్క లేదా టబు పేర్లు రేస్ లో ఉండగా నాగ్ కుమార్లు అఖిల్, చైతన్య అతిథి పాత్రలో కనిపిస్తారనే ఊహాగానాలు ఫ్యాన్స్ కి డబుల్ థ్రిల్ గా మారాయి. కింగ్ మళ్లీ సింహాసనం ఎక్కబోతున్నాడా లేక కొత్తగా లాటరీ కింగ్ గా ఎంటర్ అవుతాడా అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్. వరుస హిట్స్ తో ఒకప్పుడు మాస్ మహారాజా అన్న బిరుదు సొంతం చేసుకున్న రవితేజ ఈ మధ్య క్రాక్, ధమాకా లాంటి హిట్స్ ఇచ్చినా హైయెస్ట్ గ్రాస్ 85 కోట్లే ఉంది. ఇంకా ఒక్కో హిట్ తర్వాత 4-5 ఫ్లాప్లు ఇస్తూ ఆయన ఫ్యాన్స్ ను కొంత నిరుత్సాహపరుస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని, 100 కోట్ల క్లబ్ లో చేరాలని ఫుల్ ఫోకస్ లో ఉన్నాడు. అక్టోబర్ 31న రిలీజ్ కానున్న మాస్ జాతర సినిమాతో మళ్లీ తన మాస్ రేంజ్ చూపిస్తాడా లేక 100 కోట్ల క్లబ్ కల మరోసారి దూరం అవుతుందా అన్న సస్పెన్స్ ఫ్యాన్స్ మధ్య టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. పవన్, మహేష్ బాబు, ప్రభాస్ ఈ స్టార్ హీరోల సినిమాలు ఏ రేంజ్ లో ఉన్నాయి? వీళ్లలో ఎవరు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు? ఫ్యాన్స్ అంచనాలకు రీచ్ అవుతున్నారు? హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వీరి నెక్స్ట్ సినిమాలు మార్కెట్లో ఎలాంటి హైప్, క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి? హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన హరిహర వీరమల్లు ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. భారీ సెట్స్, పీరియడ్ థీమ్ ఉన్న రిజల్ట్ మాత్రం ఫ్లాప్ గా మిగిలింది. కానీ వెంటనే 250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఓజీ మాత్రం పవర్ స్టార్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ సాధించి బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ టర్న్ వచ్చింది. హరిశంకర్ డైరెక్షన్ లో 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత అదే కాంబినేషన్ మళ్లీ వస్తోందంటే ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలోకి వెళ్లడం నార్మల్. మాస్ డైలాగ్స్, పవన్ ఎనర్జీ, హరిశంకర్ పంచ్లు ఈ మూడు కలిస్తే ఫైర్ గ్యారంటీ. ఇప్పుడు ఫ్యాన్స్ డిస్కషన్ ఒకటే, ఈసారి రికార్డులు బద్దలు కొడతాడా లేక హైప్ కే పరిమితమవుతాడా? సమాధానం చెప్పే టైం దగ్గరలోనే ఉంది. సరిలేరు నీకెవరు, సర్కార్ వారి పాట, గుంటూరు కారం వరుసగా బ్లాక్ బస్టర్లు అందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్ కి వెళ్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ అడ్వెంచర్ సినిమా SSMB 29 తెలుగు సినిమాకే గర్వకారణం కానుందా? RRR తర్వాత రాజమౌళి చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కాబట్టి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 1000 కోట్ల బడ్జెట్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్, ప్రపంచవ్యాప్త రిలీజ్ ప్లాన్తో వస్తున్న ఈ సినిమా టార్గెట్ స్పష్టంగా ఉంది. 2000 కోట్లు. నవంబర్ 16న టైటిల్ అనౌన్స్ అవుతూ ఉండగా ఫ్యాన్స్ మాత్రం అప్పుడే సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు. బాహుబలి 2తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన ప్రభాస్ ప్రతి సినిమాతో మరింత రేంజ్కి ఎదుగుతున్నాడు. సలార్తో మాస్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తే కల్కితో విజువల్ గ్రాండియర్ చూపించాడు. ఇప్పుడు ది రాజాసాబ్లో కొత్త జానర్ ద్విపాత్రాభినయంతో పాన్ ఇండియా ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సలార్ 618 కోట్లు, కల్కి 1052 కోట్లు, బాహుబలి 1800 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్ల వరకు దూసుకువెళ్లిన ప్రభాస్ ఇప్పుడు ది రాజసాబ్తో 1000 కోట్ల మార్క్ ని రీచ్ అవుతాడా అనే చర్చ హాట్ టాపిక్ అవుతోంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అల్లు అర్జున్ అట్లీ, ఎన్టీఆర్ నీల్, రామ్ చరణ్ బుచ్చిబాబు వీళ్లలో ఏ కాంబినేషన్ నుంచి వచ్చే సినిమాకు మాస్ లో ఫుల్ హైప్ ఉంది? బాక్స్ ఆఫీస్ గేమ్ ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లేది ఎవరు? ఇప్పటికే క్రియేట్ అయిన హైప్, క్రేజ్ మార్కెట్లో ఎలాంటి వైబ్స్ తీసుకొస్తోంది? పుష్ప ద రూల్ తో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా కాదు, స్ట్రైట్ గా పాన్ వరల్డ్ లెవెల్ కి వెళ్లిపోయాడు. 550 కోట్ల బడ్జెట్ తో తీసిన దాదాపు 1755 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి హిందీ బాక్స్ ఆఫీస్ నే రూల్ చేసి షాక్ ఇచ్చాడు. దీనికి ముందు పుష్ప ద రైజ్ 200 కోట్ల బడ్జెట్ తో వచ్చి దాదాపు 365 కోట్ల గ్రాస్ కొలగొట్టాడు. అలవైకుంఠపురంలో కూడా 85 కోట్ల బడ్జెట్ తో చేస్తే 260 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. వరుసగా హిట్స్, నేషనల్ అవార్డ్. అంతే, స్టైల్ స్టార్ నుండి గ్లోబల్ ఐకాన్ స్టార్ అవతారమెత్తాడు. ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో వస్తున్న AA22తో గేమ్ ఇంకో లెవెల్ కి వెళ్లబోతోంది. సుమారు 800 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2026 ఎండ్ లేదా 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్త ప్రపంచం, కొత్త అనుభూతి అందిస్తామని అట్లీ చెప్తున్నాడు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ సినిమా టెక్నికల్ గా, విజువల్ గా పుష్ప 2 కన్నా హై లెవెల్. ఇండస్ట్రీ టాక్ ఒకటే,
టార్గెట్ సూటిగా 2,000 కోట్లు. అంటే అదనంగా వసూలైతే బోనస్, తక్కువైతే లాస్. ఇదే స్ట్రాటజీతో చేస్తున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ మళ్లీ తన మాస్ స్టామినా ప్రూవ్ చేశాడు. దేవరతో 250 కోట్ల బడ్జెట్ తో వచ్చి దాదాపు 500 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. కానీ హృతిక్ తో చేసిన వార్ 2 మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న నెక్స్ట్ సినిమా మీదే మొత్తం ఫోకస్. సోలో హీరోగా 1000 కోట్ల మార్క్ క్రాస్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న ఎన్టీఆర్ రొటీన్ మాస్ యాక్షన్ కాకుండా కొత్త యాంగిల్, ఫ్రెష్ ప్రెజెంటేషన్ ఇస్తే ఈజీగా ఆ టార్గెట్ చేరతాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అంతేకాదు దేవర 2 కూడా లైనప్ లో ఉండడంతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ గేమ్ మళ్లీ టాప్ గేరులోకి వెళ్లనుందని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR తో పాన్ వరల్డ్ లెవెల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఆ సినిమా సక్సెస్ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ మాత్రం ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి దూరమై ఫ్లాప్ గా నిలిచింది. కానీ రంగస్థలంతో చూపించిన నటన, రా ఎమోషన్ ఇంకా ఆడియన్స్ మైండ్ లో ఫ్రెష్ గానే ఉంది. ఇప్పుడు రాబోతున్న పెద్ద సినిమాపై ఫ్యాన్స్ ఆశలు ఆకాశాన్ని అంటున్నాయి. స్టోరీ మేకింగ్, ఎమోషన్ అన్ని యాంగిల్స్ లోనూ చరణ్ కెరియర్ లో కొత్త మైలురాయి అవుతుందని టాక్. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కు బాక్సాఫీస్ టార్గెట్ స్పష్టంగా ఉంది. 700 కోట్ల గ్రాస్ మార్క్ దాటితేనే బ్లాక్ బస్టర్ హిట్. ఆ పైనొస్తే బోనస్ గా పరిగణిస్తున్నారు. మార్చి 27న రిలీజ్ కు రెడీ అవుతుంది పెద్ది. మాస్ ఫ్యాన్స్ కి ఏ మేరకు సమ్మర్ ఫీస్ట్ అవుతుందో చూడాలి. నాని, తేజ సజ్జా, విజయ్ దేవరకొండ వీరిలో వరుస హిట్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న హీరో ఎవరు? పారడైజ్, జై హనుమాన్, రాహుల్ సంకృత్యాన్ కాంబో సినిమాలపై మార్కెట్ వర్గాల అంచనాలేంటి? అసలు వీరిలో టార్గెట్ రీచ్ అయ్యేదెవరు? నాని వరుసగా కంటెంట్ బేస్డ్ హిట్స్ తో బాక్సాఫీస్ మీద తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్ 3 60 కోట్ల బడ్జెట్ తో వచ్చి 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, దసరా 80 కోట్ల బడ్జెట్ తో 121 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేస్తున్న కొత్త సినిమా పారడైజ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 100 కోట్లు, కానీ టార్గెట్ మాత్రం డబుల్ 200 కోట్ల మార్క్. రియలిస్టిక్ ఎమోషన్స్, కొత్త కాన్సెప్ట్, పాన్ ఇండియా లెవెల్లో నాని ప్రెజెన్స్ మిక్స్ అయితే పారడైజ్ నానిని నెక్స్ట్ లెవెల్ హీరోగా నిలబెట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ సర్కిల్స్ టాక్. వరుస హిట్స్ తో యంగ్ స్టార్ గా దూసుకువెళ్తున్నాడు తేజ సజ్జా. హనుమాన్తో దాదాపు 256 కోట్ల గ్రాస్ సాధించి పాన్ ఇండియా రేంజ్ లో హడావిడి చేశాడు. ఆ తర్వాత మిరాయ్ 150 కోట్లకు పైగా వసూలు చేసి ఫామ్ కొనసాగించాడు. నెక్స్ట్ జై హనుమాన్ తో మరింత లెవెల్ కు వెళ్లే ప్లాన్ ఉంది. ఈసారి కాంతార ఫేమ్ హనుమాన్ గా కనిపించబోతూ ఉండడంతో అంచనాలు హైలో ఉన్నాయి. బడ్జెట్ భారీగా టార్గెట్ 500 కోట్లకు పెట్టుకున్నారు. మరి ఇది తేజ సజ్జాకు డివైన్ లక్ అవుతుందా, లేక సెలెక్షన్ హార్డ్ వరకు రిజల్ట్ అలా వస్తుందా అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్ల సిరీస్ తో కొంచెం సతమతమవుతున్నాడు. లైగర్ తర్వాత పెద్దగా హిట్ క్రియేట్ కాలేదు. తాజాగా వచ్చిన కింగ్డమ్ 130 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రిలీజ్ అయినప్పటికీ 82 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. కానీ ఫ్యాన్స్ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. రాహుల్ సంకృత్యాన్ కాంబోలో రాబోయే సినిమా ద్వారా విజయ్ మళ్లీ తన ఫుల్ మాస్ ఎనర్జీ స్టైల్ చూపించనున్నాడని టాక్ ఉంది. మరి టాక్సీవాలా తర్వాత రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో రిపీట్ అవుతున్న ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ 100 కోట్ల క్లబ్ టార్గెట్ రీచ్ అవుతాడేమో చూడాలి.